ఏ శుభకార్యానికైనా శుభారంభం వెల్కమ్ టు ఐ డ్రీమ్. మావోయిస్టు పార్టీ తుది దశకు చేరుకుందా, లేదు మరొకసారి ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్, వరుస ఎన్కౌంటర్తో ఆపరేషన్ కగార్ అన్నది మార్చి 31 ముందే క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుందంటూ వరుస సంఘటనలు రుజువు చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఎక్కడో అబుజ్మట్లో ఉండాల్సిన హిడ్మా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చారు? కర్రగుట్టల్లో ఉండాల్సిన వ్యక్తులు ఇటువైపు ఎందుకు వస్తున్నారు? ఛత్తీస్గఢ్ బార్డర్లో, ఒరిస్సా బార్డర్లో ఉండాల్సిన కొంతమంది వ్యక్తులు టెక్ మధు కాకుండా టెక్ మధు శిష్యుడు లాంటి ఒక వ్యక్తి ఉన్నారు, టెక్ క్రాంతి. ఆ వ్యక్తి ఎంత ఈజీగా ఎలా దొరికారు అనే విషయాలతో మనతో ఈ రోజు సంఘటనలో మాట్లాడడానికి ప్రస్తుతం మనతో టెక్ మధు గారు, మాజీ నక్సలైట్, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు వి ప్రకాష్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ నమస్కారం సార్. నమస్తే. వీళ్ళిద్దరితో చాలా విషయాలు మనం మాట్లాడదాం. ఇందులో ఇటీవల జరుగుతున్న సంఘటనలు, కొంతమంది బోటకు అంటున్నారు, కొంతమంది రీల్ అంటున్నారు. ఏది జరుగుతుంది, అసలు పార్టీ అన్నది ముందుకుందా లేదో ఇక్కడితో ఆగిపోతుందా విషయం కూడా మాట్లాడదాం. అన్న నమస్తే. ప్రకాష్ గారు నమస్తే. నమస్తే. హిడ్మా ఎన్కౌంటర్ ఫస్ట్ నుంచి మనం వద్దాం. హిడ్మా ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లో జరగాల్సింది, ఛత్తీస్గఢ్లో లొంగిపోవాల్సిన వ్యక్తి లేదా ఎన్కౌంటర్ అవ్వాల్సిన వ్యక్తి, ఛత్తీస్గఢ్లో అరెస్ట్ అవ్వాల్సిన వ్యక్తి ఇంత దూరం దాదాపు 350 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం వచ్చింది. నెంబర్ 1, ఇక్కడికి వచ్చిన తర్వాత షెల్టర్ కోసం వచ్చారా, లేదు ఆంధ్రప్రదేశ్లో పార్టీ బాగా కంప్లీట్గా డ్రాప్లో ఉంది కాబట్టి దాన్ని బలోపేతం చేయడానికి వచ్చారా? వచ్చిన ఏదో ఎవరైనా కొరియర్ మాట విని వచ్చి షెల్టర్ తీసుకున్న దీంట్లో ఈ విధంగా ట్రాప్లో పడిపోయి ఎన్కౌంటర్ అయ్యారా? వరుస అనుమానాలు కనిపిస్తున్నాయి. కానీ పోలీసులు చెప్పే వెర్షన్ ప్రకారం అతను ఇక్కడ షెల్టర్ కోసం వచ్చారు, ఆయనతో పాటు మరో 20 మంది వచ్చారు. వీళ్ళందరూ విజయవాడ, కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో షెల్టర్ తీసుకున్నారు. అందులో భాగంగా మేము కూంబింగ్ చేయడం, మాకు ముందే దాదాపు నెల రోజుల నుంచి వాళ్ళ మీద మా ఆపరేషన్స్ ఉన్నాయి, వాళ్ళ మీద విజిలెన్స్ ఉంది కాబట్టి దొరికారంటారు. ఇదంతా నమ్మొచ్చు అంటారా? ఫస్ట్ ప్రకాష్ గారు మీరు చెప్పండి. నమ్మడానికి లేదు. ఆయన ఎవరినో నమ్మిండు. హిడ్మా ఎవరినో నమ్మి ఆయన సరెండర్ కావాలనుకున్నాడు. అక్కడ ఉంటే మనం బతకలేము, ఇంకా ఎట్లాగో చంపేస్తారు. కాబట్టి ఏదైనా ఆదివాసీ ఉద్యమాన్ని మొదలు పెడదామనో, లేకుంటే బయటకు వచ్చి ఇంకేదో సాధించాలనే ఒక లక్ష్యంతో తను ఎవరినో నమ్మి మోసపోయాడు. అంటే నా దృష్టిలో ఏంటంటే హిడ్మా మిలిటరీ పరంగా మెచ్యూర్డ్, కానీ ఈ లౌక్యము పొలిటికల్గా ఆయనకేం తెలియదు. ఎందుకంటే తెలిసినప్పటి నుంచి నక్సలైట్ ఉద్యమంలోనే ఉన్నాడు. 10 ఏళ్ళ వయసులోనో 9 ఏళ్ళ వయసులోనో స్కూల్ నుంచి పోయి కంటిన్యూగా అందులోనే ఉన్నాడు ఆయన అడవిలో. దానివల్ల ఈ బయటి వాళ్ళు, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు, లేదా అక్కడ మైదాన ప్రాంతంలో పనిచేసంలో పోయిన వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ఆ లౌక్యము, వ్యూహము అన్నీ ఉంటాయి పాలకవర్గాలను అంచనా వేయడంలో. అయితే ఇక్కడ ఏంటంటే హిడ్మాన్ ఎందుకు ఉంచారు అంటే, ఈవెన్ వాళ్ళ మదర్ ఫాదర్ ద్వారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి అడిగినప్పుడు కూడా అక్కడ పోయినా కూడా చంపేసేవాళ్ళు ఆయనను. ఎందుకంటే రేపు బయటకు వచ్చినా కూడా హిడ్మా వాళ్ళకు ప్రమాదమే. అతను ఒక ప్రజా ఉద్యమం లేవదీస్తాడు. ఛత్తీస్గఢ్లో ఆయనకున్న పలుకుబడి ఏ ట్రైబల్ లీడర్కి లేదు. రేపు ఆయన సరెండర్ అయ్యి కేసులు ఎదుర్కొని బయటకు వచ్చినా కూడా ఆయన మళ్ళీ ఒక నాయకుడు అవుతాడు. వాళ్ళకు మేధాంత కంపెనీ కావచ్చు, మైనింగ్ కంపెనీస్ కావచ్చు, ఆ మాఫియాకు కానీ ఒక కొరకరాని కొయ్యేలాగా మారుతాడు. ఇప్పుడైతే ఎన్కౌంటర్ చంపేస్తారు, కానీ అప్పుడు ప్రజల మధ్య ఉంటే మాత్రం ఆయన ఏం చేయలేరు. సరే, ఎన్కౌంటర్ విషయం పక్కన పెడితే హిడ్మా అనే వ్యక్తి రావడానికి కారణం మరొకసారి ఉద్యమానికి ముందుకు తీసుకోవడానికి ఆపరేషన్స్ కోసం ఆయన సరెండర్ కావడానికి వచ్చాడు. సరెండర్ కావడానికి వస్తే అంటే వీళ్ళు చెప్పేది పౌరకుల సంఘం వాళ్ళు కానీ కొంత ట్రస్ట్ చేయొచ్చు పౌరకుల సంఘం వాళ్ళు. ఎందుకంటే 28 అని డేట్ కూడా చెప్తున్నారు. 28కు విజయవాడకు వచ్చాడు, అక్కడి నుంచి కస్టడీలో ఉన్నాడు. తర్వాత అతన్ని చంపేశారు అనేది. తర్వాత ఆ మారేడుమిల్లి ప్రాంతానికి పోవాల్సిన అవసరం ఆయనకేం లేదు కదా. అంటే మారేడుమిల్లి అంటే మీకు అటు ఖమ్మం మీదుగా ఛత్తీస్గఢ్ వెళ్ళడానికి ఒక దారి, ఒక కారిడార్ కదా. మారేడుమిల్లి నుంచి ఎందుకు పోతాడు? సీలేరు నుంచి అట్లా పోతాడు. మారేడుమిల్లి దాటిన తర్వాత మీకు చింతూరు దాటాక సీలేరు పై నుంచి చిత్రకొండ పై నుండి బలిమెల, చిత్రకొండ, అలా ఛత్తీస్గఢ్ వెళ్ళొచ్చు. ఛత్తీస్గఢ్లో ఉండాలనుకోలే కదా ఆయన. అవును, అక్కడ సరెండర్ అవ్వకుండా ఇటు సరెండర్ అవ్వడానికి ఎందుకు? ఆసన్న ఛత్తీస్గఢ్లో సరెండర్ అయ్యారు, ఆయనకి ఏం చేయలేదు. అదేవిధంగా వేణుగోపాల్ గారు మహారాష్ట్రలో సరెండర్ అయ్యారు, ఆయనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మరి అంత టాప్ మోస్ట్ వ్యక్తి అక్కడ కాకుండా ఆయనకు వాళ్ళకు చాలా తేడా ఉంది.
వాళ్ళు తెలంగాణ వాళ్ళు, అతను ఛత్తీస్గఢ్ వాడు, వీళ్ళు ట్రైబల్స్ కాదు, అతను ట్రైబల్, అతను ప్రజల్లో ఉన్నాడు, అతను డెఫినెట్గా అతను పిలిపిస్తే 1000 మంది కదులుతారు. అంటే హిడ్మా మీరు చెప్తున్నట్లుగా చిన్నప్పటి నుంచే పార్టీలు ఉన్నాడు, ఆ ప్రాంతంలో ఆయన పట్టుంది, అన్ని భాషల మీద ఆయనకు అవగాహన ఉంది. కానీ హిడ్మా యొక్క నేచర్ పోలీసులు చెప్పేది ఏంటంటే చేపలో చెరువు లాంటి వ్యక్తి. చేపలో ఉన్నప్పుడు చెరువులో ఉన్నప్పుడు చేప ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ముసలు కానీ బయటకు వచ్చాక అది పూర్తిగా అంటే అదే విధంగా అబూజ్మాడ్ ఏరియాలో హిడ్మాకి ఎంత పట్టుందో టోపోగ్రఫీ మీద కానీ ఆ టెరైన్ మీద ఎంత పట్టుందో బయటకు వచ్చాక మైదాన ప్రాంతాల్లో ఆయనకి ఎలాంటి ఆపరేషన్లు కానీ దీంతో సంబంధం లేదు. అలాంటి వ్యక్తి ఆపరేషన్ కాకుండా సరెండర్ అవడానికి వచ్చడం కావాలా లేదా ఆపరేషన్ చేయడానికి వచ్చడం? ఇప్పుడు అక్కడ ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఈయన చాలా మందిని చంపాడు, వాళ్ళ కోపం ఉంటుంది, అలా సివిలియన్స్ అంతవరకు చేయొచ్చు. ఆయనకు ఆ ప్రాంతంలో మాత్రం ఆయన ఆపరేషన్లో కానీ దిట్ట ఆయన, కానీ మైదాన ప్రాంతంలో మాత్రం ఆయన లేదు. ఆయన సరెండర్ అయితే అక్కడ చంపేస్తారనే భయంతో తెలంగాణలో కూడా ఆయనకు డౌట్ ఉంది, లేదా సోర్స్ దొరకలేదు. ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఆంధ్రలో ఉన్నారు, సరెండర్ కావడానికే వచ్చి ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు పౌరకుల సంఘం వాళ్ళు చెప్పేది విజయవాడలో 28కు వచ్చి ఉన్నాడని కదా. ఆయన దగ్గర ఒక లెటర్ ఉంది, ఒక జర్నలిస్ట్కి లెటర్ రాసడం వార్త వచ్చింది కావచ్చు. అయితే ఆయన 28 విజయవాడ వచ్చాడంటే చెప్పుకుంటాడు. నేనైతే పౌరకుల సంఘం వాళ్ళు చెప్పేది నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నా అంటే వాళ్ళకి వార్త చేరవేస్తారు, సరెండర్ అయ్యే వాళ్ళు ఏదైనా జరగవచ్చు అన్న ఉద్దేశంతో చేరవేస్తారు. ఆయనను చంపాలనేది పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయి ఉంటాయి. 28 తారీఖు నాడే ఆయన విజయవాడ వచ్చారు మీరు అంటున్నారు కదా. 28 నుంచి ఇన్ని రోజుల వరకు మరి పౌర హక్కు నేతలు ఎవరు ఆయన దగ్గర వెళ్ళడం కానీ లేదా ఆయన అరెస్ట్ చేయాలి కానీ ఒక ఎబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ వేయాలని ఏం చేశారా? ఆయనంతటా ఆయన సరెండర్ కావడానికి వచ్చినప్పుడు ఎబిఎస్ కార్పొరేషన్ ఎందుకు వేస్తారు? ఆయన ఎంత సరెండర్ వచ్చారని ఆయన వాళ్ళు ఎవరైనా చెప్పలేదు కదా ఆయనకి. ఎవరికైనా ఆయన చెప్పు ఉంటాడు, చెప్పకుండా సరెండర్ అయ్యారు అనుకుందాం. 28 తారీఖున వచ్చారంటారు, 28 కాదు 30 అనుకుందాం. ఇవాళ డేటు 20 రోజులైంది. 20 రోజుల్లో సరెండర్ కాలేదు కాబట్టి ఏదో జరిగి ఉంటుందని నమ్మి ఏదో ఒక సెన్స్ రావచ్చి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని కానీ లేదా సరెండర్ ఎవరైతే కమ్యూనికేషన్ ఇచ్చారో ఆ కమ్యూనికేషన్ వ్యక్తికి అడగాలి కదా. మరి 20 రోజులు ఎందుకు సరెండర్ కాలేదు? వాళ్ళు ఇప్పుడు ఈయన బయటకు సరెండర్ చూపేదాకా లేదా ఆయన చంపేసినట్టు తెలిసేదాకా వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఏదైనా జరగవచ్చు అని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. 20 రోజులు ఆయన తిప్పి ఉంటారు, డిఫరెంట్ లొకేషన్స్లలో ఛత్తీస్గఢ్ తీసుకెళ్ళి ఉంటారు, చాలా తిప్పి ఉంటారు. చంపాలన్నా ఛత్తీస్గఢ్ తీసుకెళ్తారు నాకు తెలిసి. ఛత్తీస్గఢ్ తీసుకెళ్తే వాళ్ళ పోలీసు అక్కడ పోలీసులు పట్టుకుంటారు. ఏదైనా జరగచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఆయనను తీసుకెళ్ళి చంపారనేది వాస్తవం. ఎందుకంటే మారేడుమిల్లి దిక్కుపోయి ఇంకేదో ఉద్యమం చేద్దామని ఇట్లాంటి ఆలోచనలు అయితే ఆయనకు ఉండవు. అంటే మారేడుమిల్లి ప్రాంతం ఎందుకు ఎంచుకున్నారనేది మనం ఒకసారి హిస్టరీకి వెళ్తే ఏఓబి ప్రాంతంలో ఉద్యమం స్టార్ట్ అయ్యి కొంచెం బలంగా ఉన్నది ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం కాకుండా మారేడుమిల్లి. ఎందుకంటే అక్కడే కలెక్టర్లు కిడ్నాప్ అవడం, అక్కడే అల్లూరు సీతారామరాజు ఉద్యమం చేయడం, ఇంకా రకరకాల యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతాయి. అల్లూరు సీతారామరాజు గారి దగ్గర నుండి తీసుకుంటే 7 ఐఏఎస్ ఆఫీసర్ని కిడ్నాప్ చేయడం కానీ, లేదా గాజర్ల రవిని తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయడం కానీ, లేదా డొంకురాయికి సంబంధించిన వ్యక్తులు కానీ ఆ కారిడార్లో ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి అది ఒక మెసేజ్ పోవాలనే ఇంటెన్షన్తో పోలీసులు చేశారని ఒక కరెక్ట్. అది పోలీసులు చేశారనేది మాత్రం 100కి 100 నిజం, 100% ఫ్యాక్ట్. అందులో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఎన్ని సాక్ష్యాలు, నేను అడ్వకేట్ని, అవును, ఎన్నో కోణాలు చూస్తాం మేము. ఇప్పుడు ఫస్ట్ మీరు అడ్వకేట్గా మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు అనేవాడు 15 రోజుల నుంచి మన పోలీస్ కస్టడీలో ఉన్నారు, సరెండర్ అవుతాను వచ్చిన వ్యక్తి 15 రోజులైనా కాకపోయేసరికి మనకు ఏదో ఒక ఇంటెన్షన్ కనిపిస్తుంటుంది, 6 అని చెప్తుంది కదా, ఏదో జరగబోతుందని. దాన్ని మనం ఒక అవకాశంగా తీసుకొని చేస్తుంటే ఈరోజు ఆయన ప్రాణాన్ని బతుకుంటే కదా. అంటే ఇప్పుడు ఎవరికైతే ఆ సమాచారం ఉందో పౌరకుల వాళ్ళకు ఏదన్నా మరి మెసేజ్ ఉండొచ్చు, ఆలస్యం చేయడంలో ఇతన్ని తీసుకెళ్ళి ఇంకేమన్నా చూపెట్టమని చెప్పి, లేకుంటే ఇంకేమన్నా. ఇప్పుడు ఉదాహరణ వేణుగోపాల్ నాడు, వేణుగోపాల్ సరెండర్ అవుతాడనే సంగతి ఆయన భార్య సరెండర్ అయినప్పుడు చెప్పారు. అంతకాలం ఆయనను పోలీసులు రకరకాల పనుల మీద ఉపయోగించారనేది ఒక వార్త వచ్చింది. అంటే ఇప్పుడు ఆశన్న లాంటి వాళ్ళని కన్విన్స్ చేయడము, ఇప్పుడే ఎందుకు సరెండర్ అవుతావు, నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకొని రా, పెద్ద ఎత్తున సరెండర్ కండి అన్నట్టుగా ఆయన ఉపయోగించుకొని ఉంటారు. అట్లా ఇతన్ని కూడా హిడ్మాన్ కూడా ఈ దండకారణ్యంలో ఉన్న ఇంకా స్ట్రాంగ్ క్యాడర్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏదైనా మెసేజ్ పెట్టడం కానీ, వాళ్ళని పిలిపించుకోవడం కానీ, ఇట్లాంటి పనులకు ఉపయోగించుకోవచ్చు కదా, అవకాశం ఉంటుంది. అది ఉంటుంది. దాని తర్వాత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మా పరిణామాలు కనపడాలి కదా మనకి. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఈ 2-3 రోజుల్లో ఇంకా కొన్ని మనకు తెలుస్తాయి. నేను అనుకుంటా ఇది లాస్ట్ ఫేజ్.
ఇక తర్వాత ఎన్కౌంటర్స్ ఉద్యమానికి లాస్ట్ వైస్ అంటారా? సాయుధ పోరాటం 2 పదాలు. ఆపరేషన్ కగారికి లాస్ట్ వైస్ అంటారు. సాయుధ పోరాటం, సాయుధ ఉండదు, ఇక పోరాటం ఉంటుంది. ఆ సాయుధ అనేది అందులోంచి పోతుంది. మీరు అన్నారు మావోయిస్ట్ పార్టీ ఉంటుంది, మావోయిస్ట్ ఐడియాలజీ ఉంటుంది. ఇది సాయుధంగా కాకుండా ప్రజల మధ్యలో ఉంటుంది. ఇంతకుముందు కంటే కూడా బలంగా వాళ్ళు తయారవుతారు. ఈ కార్యక్రమం ఎప్పుడో చేసి ఉండొచ్చు కదా, ఆపరేషన్ కగారికి ముందే బాగుండేది. చేస్తే ఇంకా వాళ్ళకు దింపుడు గల ఆశ ఉండే. ఈ ప్లాటూన్స్, మిలిటరీ ఇవన్నీ అలవాటు పడ్డారు కదా. ఏం కాదులే, మనకు దేశం అంతా కూడా అడవులు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఇంకా చెట్లు పెంచుతున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ప్రకృతి మీకు సహకరించవచ్చు పార్టీకి, కానీ ప్రజల సహకారం లేనప్పుడు ప్రకృతి మాత్రం ఏం చేస్తుంది? ఇప్పుడు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అంటే మైనింగ్ మాఫియా ఉంది. వాళ్ళు చెప్తే కూడా ట్రైబల్స్ కదులుతారు. మన సంపదలన్నీ దోచేస్తున్నారు అంటే అడవితో వాళ్ళకు తల్లి పేగు బంధం ఉంటుంది కాబట్టి వాళ్ళు. కానీ మారేడుమిల్లి ఏమున్నది, ఏ కంపెనీలు వస్తున్నాయి, ఎవరు వస్తున్నారు, ఇది జస్ట్ ఏంటంటే చూపెట్టడానికి చేశారు అంతే. గాజల రవినైనా ఈయన హిడ్మాన్ అయినా కూడా. ఓకే, కానీ మీరు ఇప్పుడు ఒకసారి హిడ్మా తర్వాత ఇప్పుడు ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో టెక్ క్రాంతి ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీలు టెక్ మధు ఎంత ఫేమస్, ఇప్పుడు టెక్ క్రాంతి అంత ఫేమస్ అవుతున్నారు. ఆ టెక్ క్రాంతి కూడా అన్నకి అసిస్టెంట్. శ్రీకాకుళం జిల్లా బాతపురం చెందిన టెక్ క్రాంతితో పాటు చెల్లూరు నారాయణరావు ఇప్పుడు ప్రజెంట్ ఏఓబిలో స్టేట్ కమిటీ మెంబర్లో ఉన్నారు. ఇద్దరు టాప్గా కనిపిస్తున్నారు. చెల్లూరు నారాయణరావు సీలేరు, చిత్రకొండ ఆ ప్రాంతంలో ఉంటే టెక్ క్రాంతి అనే వ్యక్తి ఇటు సీలేరు అప్ అండ్ డౌన్ సీలేరులో ఇటువైపు గోదావరి బెల్ట్ కానీ చింతూరు ఆ బెల్ట్కి మూవ్మెంట్ ఎక్కువ కనిపిస్తుందని పోలీసులు చెప్తున్నారు. టెక్ క్రాంతి అని నేను హిడ్మా ఎన్కౌంటర్ అయింది. ఇవాళ ఉదయం లెగ్గానే టెక్ క్రాంతి ఎన్కౌంటర్. అందులో చెల్లూరు నారాయణరావు ఉన్నారు, దేవ్జీ అన్నారు, నిద్రలు ఎవరు లేరు. ఎన్కౌంటర్ జరిగింది, అది ఫేకా కాదా అనేది కాస్త పక్కన పెడితే క్రాంతి గురించి మీకు ఉన్న అనుబంధం, మీ శిష్యుడు కాబట్టి. క్రాంతి 2002లో నాకు పరిచయం. మంచి పిల్లోడు, నా దగ్గరనే చాలా కాలం పనిచేశాడు. నేనే అతనికి ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ నేర్పించాను. నా శిష్యుడిగా చాలా కాలం ఉన్నాడు. మంచి వ్యక్తి, బాగా సపోర్ట్గా. నల్లమలలో ఏఓబిలో 2 చోట్ల నాకు అసిస్టెంట్గా ఉన్నాడు. ఎందుకంటే 2017 వరకు ఇక్కడే తిరుగుతున్నాడు, ఏఓబిలో వచ్చాడు. 2020 నుంచి మరి డీకే గెలిపారు ఆయన. లేదు, 2002లో ఆయన ఏఓబిలో ఉన్నాడు. తర్వాత మేము నల్లమలలో ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఇక్కడ నేర్చుకోవడానికి నా దగ్గరికి వచ్చాడు. ఇక్కడ 1 year ఉన్నాడు. 2002 వరకు ఇక్కడ ఉన్నాడు. 2003లో నేను మళ్ళీ ఏఓబికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు అసిస్టెంట్గా వచ్చాడు. నాతో పాటు చాలా స్మాల్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పాల్గొన్నాడు. చాలా మంచి వ్యక్తి, నాకైతే బాగా సపోర్ట్గా ఉన్నాడు. తర్వాత అతను ఇంతకాలం పార్టీలో ఉంటాడని నేను అనుకోలేదు. ఎందుకంటే అప్పటికే కొన్ని డిస్కషన్స్ చేసేవాడు. మనము ఉద్యమాలు, తర్వాత ఈ ఎన్కౌంటర్స్, వీటి మీద చాలా డిస్కషన్ చేసేవాడు నాతోని. బహుశా నేను బయటకు వచ్చిన తర్వాత ఆ ఎఫెక్ట్తోనే వస్తాడేమో అనుకున్నాను, కానీ నిలబడిపోయాడు అట్లా. మరి తనకున్నటువంటి అంటే ఉద్యమం పట్ల ఉన్నటువంటి కమిట్మెంటు బహుశా ఇంతకాలం అతనికి ఒక 20 ఏళ్ళు పార్టీలో ఉండేలాగా చేసింది. ఏదేమైనా నా శిష్యుడు కాబట్టి ఆయన చనిపోవడం వల్ల కొంచెం బాధగా అనిపిస్తుంది. మంచి వ్యక్తి, బాగా ఉన్నతకాలం నాతో పాటు బాగున్నాడు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడేవాడు, విమర్శలు కూడా ముక్కుసూటిగా చేసేవాడు. కానీ బాగా కష్టపడి పనిచేసేవాడు. ఆయనకు ఏదైతే అనుకొని వచ్చాడో ఉద్యమంలోకి, ఆ ఉద్యమం చివరి వరకు అతను కొనసాగించాడు. కాబట్టి వెరీ గుడ్ పర్సన్ అని చెప్పవచ్చు. సరే, ఎన్కౌంటర్ ఎలా జరిగింది ఏంటిది అనే దాన్ని మనము అంటే మనకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనము ఎన్కౌంటర్ అనుకుంటాము. కానీ ఇక నిజాలు అబద్ధాలు అవన్నీ కూడా మనకు తెలియదు. వాటి గురించి నేను పెద్దగా లోతులోకి వెళ్ళలేను. కానీ నా శిష్యుడు చనిపోయాడు కాబట్టి కొంచెం బాధగా అనిపించింది. నిన్న రోజంతా కూడా కొంచెం ఆయన ఉన్నాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. నిన్న హిడ్మా చనిపోయినప్పుడు కూడా టెక్ శంకర్ కూడా ఉన్నాడు అనేది. హిడ్మాన్ ఎప్పుడైనా చూసారా? లేదు, హిడ్మాన్ నేను చూడలేదు. టెక్ శంకర్ అయితే నాతో పనిచేశాడు కాబట్టి, మా దళంలో ఒక మెంబరు, ఆయన మా టీంలో ఒక మెంబర్గా ఉన్నాడు కాబట్టి నాకు బాగా అబ్బాయితో బాగా అనుబంధం. ఆయనతో పాటు చెల్లూరు నారాయణరావు కూడా తిరిగారు, కానీ ఎప్పుడైనా కనబడ్డారా? లేదు, ఆయన లేదు. మాది టెక్నికల్ టీం అది. ఇప్పుడు నా దగ్గరే ఈయన చాలా కాలం పనిచేస్తున్నాడు. ఆయనకు ఈ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నేర్పించింది నేను కాబట్టి అట్లా నాకు బాగా కొన్ని మర్చిపోయారు కదా, AK-47 రాకెట్ లాగా కూడా నేర్పారు ఆయనకి? లేదు, అప్పుడు మేము ఈ స్మాల్ ఆర్మ్స్ చేసాము. తర్వాత సింగిల్ బ్యారెల్స్ అట్లాంటివి మేము చేసాం బాగా. తర్వాత గ్రానైడ్స్, తర్వాత
కొన్ని బూబీ ట్రాప్స్ ఇట్లాంటివి చేసాము. తర్వాత ఇంకో 2 ఇంచ్ మోటార్స్ కూడా షెల్స్ డెవలప్మెంట్లో ఆ అబ్బాయి కూడా వన్ ఆఫ్ ద పార్ట్గా ఉన్నాడు. అప్పటికే చాలా ఇంట్రెస్ట్ అతనికి ఈ వర్క్ చేయడంలో, ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. అట్లా బాగా వర్క్ చేసేవాడు. అట్లా బాగా మంచిగా అనిపించింది. హిడ్మా ఎన్కౌంటర్, టెక్ క్రాంతి ఎన్కౌంటర్, ఆ 2 విషయాలతో పాటు ఇంకా చాలామంది ఎన్కౌంటర్లు చనిపోయారు, అమరులయ్యారు. అయితే ఇప్పుడు పార్టీ అందరు పోలీసులు ఏమనుకుంటున్నారంటే ఆపరేషన్ కగార్ మార్చి 31 కాదు ఇంకా ముందే ముగుస్తుంది. ఎందుకంటే పార్టీకి మెయిన్ పట్టు ఉండేది గుండెకాయలు అంటే హిడ్మా చనిపోయారు కాబట్టి ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్ళే వ్యక్తులు ఎవరు లేరు. దేవుజీ ఉండొచ్చు, లేదా మళ్ళీ రాజిరెడ్డి గారు ఉండొచ్చు, లేదా బడే చొక్కారు ఉండొచ్చు, లేదా ఆజాద్ ఉండొచ్చు. కానీ యాక్టివ్గా ఉండి ఆదివాసులు పట్టుండే వ్యక్తి ఎవరంటే మన హిడ్మా లేరు కాబట్టి ఇంక పార్టీని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు లేరు అనేది ప్రచారం జరుగుతుంది. అంటే పార్టీ ఇంకా ఆపరేషన్ కగార్ అనేది తుది దశకు వస్తుంది, ఆ మార్చి 31 కన్నా ముందే ముగిసే అవకాశం కనిపిస్తున్నాయి, దేవజీవులందరినీ కూడా అరెస్ట్ చేస్తాం, సరెండర్ చేస్తాం అంటారు. ఇదంతా మీరు నమ్ముతారా? నేను నమ్మేది ఏంటంటే హిడ్మా చనిపోవడంతో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఇన్ని సంవత్సరాలు 34 సంవత్సరాలు ఆ పార్టీలో ఉండి అందులో దండకారణ్యం నుంచి మొదలుపెట్టి పీపుల్స్ గెరిల్లా ఆర్మీ దగ్గర, లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దగ్గర నుంచి సెంట్రల్ కమిటీ దాకా ఎదిగిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి మనకు కనబడడు కూడా. అయితే ఇప్పుడు ఆయన శిష్యులు ఎవరైతే ఉంటారో అందరు దాదాపుగా దండకారణ్యంలో ఉన్న వాళ్ళంతా హిడ్మా నుంచి స్ఫూర్తి పొందిన వాళ్ళే ఉంటారు. వాళ్ళ లోపల ఒక మొరేల్ దెబ్బతింటుంది. ఇప్పుడు ఆశన్న పోయిండు, వీళ్ళు ఏంటంటే సరెండర్ అవ్వడానికి పోయి ఎన్కౌంటర్ అయిపోయిండు. ఇవాళ నుండి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి డైరెక్షన్ ఎవరు ఇవ్వాలి, వాళ్ళు అక్కడ వాళ్ళని వాళ్ళు ఎట్లా కాపాడుకుంటారు, ఆ హిడ్మా ఉన్నాడనే ధైర్యంతో ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు అక్కడ. అవును, కాబట్టి వాళ్ళు త్వరలోనే వాళ్ళు సరెండర్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకుంటే ఆర్మ్స్ ఎక్కడైనా దాచిపెట్టి వాళ్ళు ఎక్కడికైనా తప్పుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత రికగ్నిషన్ ఉండదు వాళ్ళకు. వేరే ప్రాంతాలలో పోయి వాళ్ళు ట్రైబల్స్ లాగా దుస్తులు ధరించి వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నట్టయితే వాళ్ళని ఎవరు గుర్తుపట్టే వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి ఇక దళాలు అయితే ఉండే అవకాశం లేదు. సాయుధ పోరాటం ఇంకా ముగిసిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు హిడ్మాతోనే. వీళ్ళు ఉన్నా కూడా వీళ్ళు ఇంకొక టీమ్స్ని అట్లా తయారు చేసే అవకాశం లేదు, ఆ శక్తి కూడా వాళ్ళకి లేదు. మళ్ళీ గణపతి వచ్చినా కూడా దళాలను తయారు చేయలేడు. ఎందుకంటే ఒక సీక్వెన్స్ అది. కొండపల్లి సీతారామయ్య 78-79లో ఎట్లయితే మొదలు పెట్టాడో ప్రజా సంఘాలను ముందు పెట్టుకొని అందులో నుంచి మెరికల్ లాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళని దళాలుగా దళ సభ్యులుగా చేర్పించి వాళ్ళకు శిక్షణ ఇచ్చి మిలిటరీ శిక్షణ, ఇదంతా ఆ ప్రాసెస్ ఇక్కడికి ఎండ్ అయిందని చెప్పొచ్చు ఈ 40 ఏళ్ళు. అంటే ఇంకా మరి చాలా మంది ఉన్నారు కదా పార్టీలో, మేము కూడా వస్తాం, మేము నిలబడతాము అంటే సాయుధ పోరాటం చేయలేరు ఇంకా వాళ్ళకి అంటే ఆర్మీ అనేది టోటల్గా తీసేసినట్టే. ఇంకా ఇప్పుడు మిగిలి ఉంటారు ఒక 200-300 మంది, వాళ్ళంతా కూడా ఏదో ఒకరోజు సరెండర్ అవడం, బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. హిడ్మా పోయిన తర్వాత ఇంకా నిలబడతారని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడే మనకు లిస్ట్ కూడా వచ్చింది అరెస్ట్ అయిన వారిలో. కృష్ణా జిల్లా నుండి ఊదే రఘు, తర్వాత దివాకర్, ఇదంతా కూడా ఏసీఎంలో ఎక్కువ ఉన్నారు. ఏసీఎం కనిపిస్తున్నారు మనకి. కొంచెం రాంబాబు, నరేష్, అంటే పెద్ద క్యాడర్. అంటే వీళ్ళందరూ కూడా షెల్డ్, అంటే ఇప్పుడు నిర్బంధం బాగా పెరిగింది కాబట్టి మాకు కానీ దేవ్జీ కానీ సెక్యూరిటీ అనుకుంటారు. లేదండి, అట్లా వాళ్ళు సెక్యూరిటీ అని మనం అనలేము. కాకపోతే అంటే పార్టీ కొంతమందిని ఏం చేసినా, మీరు బయట వెళ్ళి బ్రతకగలిగితే వెళ్ళి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అని పార్టీనే డైరెక్షన్ ఇచ్చింది. అందులో పాటుగా చాలామంది వివిధ ప్రాంతాలకు వచ్చేసి షెల్టర్ తీసుకొని ఉంటున్నారు. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఛత్తీస్గఢ్ నుంచి చాలామంది వచ్చి ఉన్నారు, దాంట్లో చాలామంది ఉండుంటారు. కాకపోతే వాళ్ళ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మావోయిస్టులు కూడా వచ్చి ఉన్నారు అంటే అది ఊహించని పరిణామం అది. ఎందుకంటే మన హైదరాబాద్ లాంటి మహానగరంలోనే బోల్డ్ మంది ఉంటారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు ఎక్కువ ఇటే ఉంటారు. అటువైపు చాలా తక్కువ మంది వెళ్తారు అక్కడ. బహుశా వాళ్ళు షెల్టర్ కోసం వెళ్ళి ఉంటారు అక్కడికి. అంటే విజయవాడలో ఎక్కువగా మీరు చెప్తున్న కానూరు ఆ ప్రాంతంలో కమ్యూనిస్టులు కొంచెం పట్టు ఉంది. అక్కడ కమ్యూనిస్ట్ సానుభూతి పరులు ఎక్కువ ఉంటారు. అంటే ఆపరేషన్ చేయరు కానీ స్లీపర్ సెల్గా కనిపిస్తుంటారు. వాళ్ళు ఎవరైనా ఇచ్చి ఉండొచ్చు. కమ్యూనిస్టులకు వీళ్ళకి ఏం సంబంధం ఉండదండి, ఎందుకంటే వాళ్ళు వీళ్ళని బిలీవ్ చేయరు, అసలు టచ్ కూడా ఉండదు. కమ్యూనిస్టులు తర్వాత భావజాలం ఏమైనా ఉన్న మనుషులు ఉంటే ఉండొచ్చు, కానీ వీళ్ళు ఎందుకంటే ఏదో కూలి పని చేసుకుంటూ, లేకుంటే ఏదైనా ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ, లేకుంటే అక్కడ ఆటోమొబైల్ వర్క్షాప్స్ ఉన్నాయి, దాంట్లో పని చేసుకుంటూ లైఫ్ను లీడ్ చేద్దామని అట్లా ఉండొచ్చు. ఎందుకంటే సరెండర్ కావడం ఇష్టం లేని వాళ్ళు ఇలా బయటకు వచ్చేసి ఎక్కడక్కడ చాలా ప్రాంతాల్లో వీళ్ళు షెల్టర్ తీసుకుంటూ ఉంటారు. బహుశా అందులో పాటుగా వీళ్ళు రావచ్చు. అయితే ఇంకా టీము ఇప్పుడు ఇటువైపు విజయవాడ రావాలన్నా, రాజమండ్రి ఇటువైపు రావాలన్నా వీళ్ళు కంపల్సరీ
సుక్మా డిస్టిక్ నుంచి క్రాస్ చేసి సీలేరు క్రాస్ చేసి మారేడుమిల్లి సైడ్కు రావాల్సిన అవసరం ఉంటుంది. రూట్ అదే వీళ్ళు. ఒకప్పుడు గాలికొండ ఏరియా దళం ఇదంతా ఇప్పుడు శంకర్, మా టెక్ శంకర్ ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి కూడా ఆ ఏరియాలో బాగా తిరిగాడు అంతకుముందు. ఒకప్పుడు మేము ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టింది కూడా మారేడుమిల్లి ఏరియాలోనే పెట్టాము. మేము చాలా పెద్ద క్యాంపు పెట్టాము, నెల అక్కడ ఉండి మేము క్యాంపులు పెట్టాము. కాబట్టి అది చాలా ఇంటీరియర్ అయిన ప్రాంతం, చాలా దట్టమైన ప్రాంతం. అది రాజభూమి పైకి వెళ్తాం ఏజెన్సీ అన్నవరం వరకు. ఇక అది చాలా పెద్ద ఫారెస్ట్ అది. మేము అందులో సింగిల్ బ్యారెల్స్, డబుల్ బ్యారెల్స్, తర్వాత గ్రైనేడ్స్ ఇవన్నీ కూడా మేము అక్కడ మారేడుమిల్లి ప్రాంతంలోనే మేము తయారు చేసాం అప్పట్లో. అయితే అది కొంచెం దుర్భేదమైనటువంటి ప్రాంతమే. కాబట్టి అక్కడ షెల్టర్ జోన్గా వాడుకోవడం కోసం వచ్చి ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే మనము దాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఒక లక్షలాది మంది సైన్యం తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ మధ్య ఉండలేక రిప్రెషన్ ఎక్కువైంది కాబట్టి వీళ్ళు ఇటు సీలేరు నది క్రాస్ చేసి ఇటు వచ్చి ఉండటానికి అవకాశం ఉంది అది. ఎందుకంటే ఇంతకుముందు కూడా మన గాజర్ల రవి గారు చనిపోయింది కూడా అక్కడే కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళు చాలా కాలం నుంచి షెల్టర్ తీసుకుంటున్నారు. ఆడ ఉద్యమ ప్రాంతం అదంతా. కాబట్టి అక్కడికి వచ్చి ఉండొచ్చు కొంతమంది. సార్ కాసేపు ఎన్కౌంటర్ గురించి పక్కన పెడదాం. హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత సాధారణంగా ప్రజా సంఘాలు అందరూ కూడా ఇది బూటకం ఎన్కౌంటర్ అని దానికి మనం స్టేట్మెంట్ ఇస్తుంటారు, ఎక్కువ ప్రజా సంఘాలు ఇస్తుంటాయి. కానీ నిన్నది మాత్రం న్యూ డెమోక్రసీ వాళ్ళు ఇచ్చారు సూర్యం పేరు మీద. న్యూ డెమోక్రసీకి పీపుల్స్ వారికి అసలు పడింది కాదు కదా. ఆ ప్రాంతంలో వీళ్ళు బలంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో న్యూ డెమోక్రసీ చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళ గ్రామాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళకి పట్టుంది. అక్కడ ఇక్కడ గోండాల ఏరియాలో ఈ మారేడుమిల్ ఏరియా ఉంది కదా, మారేడుమిల్ ఏరియా మొత్తం న్యూ డెమోక్రసీకి అది రంపచోడవరంలో మెయిన్ రోడ్ మీద పెద్ద ఆఫీస్ కనబడుతుంది వాళ్ళది. అవును, నేను అంటుంది కనిపించవచ్చు. ఇక్కడ ప్రజా సంఘాలు పనిచేయలేవు, వాళ్ళు స్పందించకుండా వాళ్ళు ఎందుకు స్పందించారు అన్నది. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అక్కడ ఉంది కాబట్టి ఎన్కౌంటర్ ఖండిస్తారు కదా వాళ్ళు. మురళి గారు సాధారణంగా ఒకప్పుడు ప్రజాపతి ఘటన వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ చెట్టు నుంచి వచ్చిన కొమ్మలే కదా ఇవన్నీ కూడా, ఒకే చెట్టు నుంచి వచ్చిన కొమ్మలు కాబట్టి కొంచెం ఎక్కడో వాళ్ళకు మా వాళ్ళ అనే ఫీలింగ్ అట్లా ఉండేసి దాన్ని ఖండించారేమో. కానీ ఆ ఏరియా చాలా బలమైన పట్టు వాళ్ళకి నిర్మాణాలు. ఒకప్పుడు మా పీపుల్స్ వార్ పార్టీగా ఉన్నప్పుడు పీపుల్స్ వార్ పార్టీ దళాలకు వాళ్ళకు మధ్య సాయుధ ఘర్షణలు కూడా జరిగినాయి ఆ ప్రాంతం. అదే అంటున్నా, ఖమ్మం ఆ ప్రాంతంలో ప్రజా ప్రతిఘటన ఉండేది, సాయుధ ఘర్షణలు కూడా జరిగినాయి. కాకపోతే ఇప్పుడు ఒకప్పుడు సాయుధ ఘర్షణలు జరిగినటువంటి ఈ పార్టీలన్నీ కూడా ఇవాళ మావోయిస్టు పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఆ ప్రాంతంలో న్యూ డెమోక్రసీకి పట్టుంది కాబట్టి వాళ్ళు ఖండించారు, అందులో తప్పేం కాదు. అంటే ఎక్కడున్నా ఖండించాల్సిందే, ఖండించారు వాళ్ళు. హైదరాబాద్లో ఏవైనా అప్పుడు మనం గతంలో చూసుకున్నప్పుడు పీస్ కమిటీ జరుగుతుంది, శాంతి చర్చలు జరగాలన్నప్పుడు వాళ్ళే ఉండేవారు తప్ప ప్రజా సంఘాలు తక్కువ ఉండేవారు ఎందుకు? అంటే అప్పటికే ప్రజా సంఘాల మీద నిషేధం ఉంది. ఇటీవల కాలంలో చెప్తున్నాను, గత 3 నెలల క్రితం ఉంటే ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయిన తర్వాత శాంతి చర్చలు చేయాలి, సాయుధ పోరాటం విరమించాలి ఒక వర్గం, లేదు దీన్ని కొనసాగించాలి, ప్రభుత్వం చర్చలు జరపాలని ఒక మరో వర్గం. ఈ 2 వర్గాలు ఇందిరా పార్క్ ధర్నా చేస్తున్నప్పుడు ఎక్కువగా ప్రజా సంఘాల నాయకులు కాకుండా న్యూ డెమోక్రసీ నాయకులు కనిపించేవారు. అంటే ఇక్కడ ప్రజా సంఘాలు ఏమున్నాయి మురళి మీరు చెప్పండి. ఈ పౌర హక్కుల సంఘము, గడ్డం లక్ష్మణ్ గారు, నారాయణరావు గారు, వీళ్ళు తప్ప ఇంకా ఎక్కడన్నా వాయిస్ ఉందా? ఇప్పుడు రైతుల సంఘాలు లేవు, విద్యార్థి సంఘాలు లేవు, ఏ సంఘాలు కూడా లేవు. ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ లేవు, RYL లేదు. ఎట్లా మరి? ఇంకా ఉన్నదే ఒక పౌర హక్కుల సంఘం. ట్రేడ్ యూనియన్కి వచ్చామండి మధు గారు. ఇప్పుడు ట్రేడ్ యూనియన్ అనేది పార్టీకి ఒక బలం. ఛత్తీస్గఢ్ ఏరియాలో లాయిడ్ కంపెనీ లాంటివి, మైనింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి, కానీ అక్కడ ఎర్ర జెండా ఎందుకు కనబడదు? ఎందుకు కనబడదు అంటే అక్కడ పార్టీ వెళ్ళలేదు కాబట్టి కనబడదు. అక్కడే ఉంది కదా, ఉంది. కానీ వాళ్ళు ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్ అనేది చాలా బలహీనంగా ఉంది అక్కడ. ఇంతకుముందు దుర్గ్ అనే ప్రాంతంలో స్టార్ట్ చేశారు, రాయ్పూర్లో స్టార్ట్ చేశారు. అక్కడ చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి, రాయ్పూర్, దుర్గ్, బిలాయ్ ఇవన్నీ కూడా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అక్కడ స్టార్ట్ చేస్తే ఎవరైతే ఆర్గనైజర్స్ వెళ్ళారో వాళ్ళందరూ అరెస్ట్ అయిపోయారు. మళ్ళీ రెండోసారి పంపిస్తే కూడా అందరూ అరెస్ట్ అయిపోయారు. అంటే అక్కడ ట్రేడ్ యూనియన్లు ఈ ఆర్గనైజేషన్ చేసే రహస్య పార్టీ నిర్మాణం చేయడంలో మావోయిస్ట్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అక్కడ చేయలేదు. అందుకే మీరు చదువుకోవాలి డాక్యుమెంట్ మావో రాసింది, రెడ్ టెర్రర్, వైట్ టెర్రర్ అని. ఇప్పుడు నేను బాలగోపాల్ గారు ఒకసారి మా ఇంటికి వచ్చారు 92లో. ములుగు దగ్గర ఎక్కడో ఎన్కౌంటర్ అయింది, నేను అక్కడ అడ్వకేట్గా ఉన్నా. ప్రభాకర్ రెడ్డిని వెంట పెట్టుకొని వచ్చాడు, అడ్వకేట్ ప్రభాకర్ రెడ్డి. 90 వస్తే నువ్వు రావచ్చు కదా మాతో పాటు పౌర హక్కుల సంఘంలో పనిచేయవచ్చు కదా, ఇదివరకు ఇల్లు ఉన్నోడివే కదా అని చెప్పి బాలగోపాల్ అడిగాడు. నేను ఇది చెప్పాను, రెడ్ టెర్రర్, వైట్ టెర్రర్ గురించి మీరు తెలుసుకోండి.
ఒకరినొకరు చంపుకునే సమయంలో అసలు మీరు కాబట్టి మిమ్మల్ని ఉంచారు, ఇంకెవరిని ఉంచరు. ప్రజా సంఘాలకు ఆడ స్పేస్ ఉండదు. ఎవరైనా ఉంటే ఏదైనా జరిగినప్పుడు తీసుకుపోయి చంపేస్తారు. నేను ఆయనతో డిస్కషన్ చేసినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు మంచిగా విన్నారు నా ముందటనే. 2 నెలల్లో ఆయన చంపేశారు. ఎందుకంటే అగ్రవాచారిని చంపినప్పుడు ఆశన్న చంపాడు అగ్రవాచారిని, తాత అని ఇంకొక అతను ఉండేవాడు. వీళ్ళిద్దరు చాలా సింపుల్గా చంపేశారు. అగ్రవాచారి గారు ఏకశిల పార్క్ పక్కన ఉంటారు. అయితే గన్మెన్లు లంచ్ పోయింది చూశారు. ఆయన ఇద్దరు గన్మెన్లను లంచ్కు పంపించాడు. వీళ్ళు వెళ్ళి సింపుల్గా వేసేసి వచ్చేసారు. అయితే అది జరిగిన నెక్స్ట్ డే ఏం చేయాలనో తెలియక ప్రభాకర్ రెడ్డి ఇంటికి పోయి మంకీ క్యాప్స్ పెట్టుకొని చలికాలం తలుపు కొట్టి ఆయన భార్య ముగ్గేస్తూ ఉంది బయట. ఉన్నాడంటే ఉన్నాడని చెప్పింది. కేసు ఉన్నదమ్మా, సార్ని కలవాలి అన్నారు. తలుపు చేయగానే చంపేశారు. రెడ్ టెర్రర్, వైట్ టెర్రర్. ఎట్లా ట్రేడ్ యూనియన్లు ఉంటాయండి అక్కడ ఛత్తీస్గఢ్లో? ఒక పక్కన దొరికినట్టు చంపేస్తూ ఉంటే వాళ్ళని వీళ్ళు చంపుతారు, వీళ్ళు వాళ్ళు చంపుతారు. 76 మందిని ఒక ఈయన హిడ్మా చంపేసిన సంఘటన తర్వాత ఆ పేరు చెప్పుకున్న ఏ సంఘ నాయకుడిని కూడా ఉంచారు వాళ్ళు. అసలు అవకాశమే లేదు కదా. ఇప్పుడు అరుంధతి రాయ్ అక్కడ దొరికినా కూడా చంపేసేవాళ్ళే. ఆమె దొరకకుండా ఢిల్లీకి వెళ్ళిపోయింది, కానీ ఎవరిపైనా చంపేసేవాళ్ళే. కాబట్టి రెడ్ టెర్రర్ ఉన్న కాడ వైట్ టెర్రర్ ఉంటుంది. వైట్ టెర్రర్ అనేది పోలీసులు చేసేది. కాబట్టి ఈ రెండింటి మధ్య ఒక సాయుధ యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు పౌర హక్కులకు కానీ ప్రజా సంఘాలకు కానీ అసలు స్కోపే లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్లో ఏంటంటే కొంత వాయిస్ వినబడుతుందంటే సరెండర్ అయిన వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు జనజీవితంలోకి వచ్చి ఆ సానుభూతితో కొంత వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు. వాళ్ళు తప్ప ఇంకా ఏ వాయిస్ లేదు వాళ్ళకి. సాధారణ కొంతమంది ఏమంటారంటే ప్రభుత్వంతో చర్చలు కాదు, ఇక్కడ అడవిలో ఉన్న మిగతా గ్రూపులతో చర్చలు జరపండి, ఫస్ట్ మనలో ఉన్న ఎందుకు లోటుపాట్లు ఉన్నాయి, ఎందుకు గ్యాప్ వస్తుంది, చర్చలు జరపాలంటారు. వాస్తవం ఆ చర్చలు సిపిఐ సిపిఎం చర్చల్లానే ఉంటాయి. ఎందుకంటే అక్కడ న్యూ డెమోక్రసీ ఉంది, కొద్దిగా వేరే గ్రూపులు ఏం లేవు. మిగతా అన్ని వ్యానిష్ అయిపోయినాయి ఆల్మోస్ట్. కె రాజన్నకు సంబంధించిన జనశక్తి కావచ్చు, మీరు అన్న ప్రజా ప్రతిఘటన కావచ్చు, ఏది లేదు ఇప్పుడు. ఉన్నదే ఒకటి అంతే, పీపుల్స్ వార్, సిపిఐ సిపిఎం, ఇవి తప్ప ఇంకా వామపక్షాలని చెప్పుకోవడానికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు రైట్ వింగ్లో ఉన్న ఆర్ఎస్ఎస్ ఏమో చాలా ఘనంగా శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటా ఉంది. శాఖోపశాఖలై దేశమంతా విస్తరించి, ప్రపంచంలో చాలా దేశాలకు విస్తరించి, వాళ్ళు ఇవాళ అధికారంలో ఇంకో 30 ఏళ్ళ దాకా బీజేపీ దించే వాళ్ళే లేరు. అంత పకడ్బందీగా వాళ్ళు ఎదిగితే లెఫ్ట్ వింగ్ ఏమో డిసెంబర్ 1925లో మొదలై డిసెంబర్ 2025 నాటికి అడ్రస్ లేకుండా పోతా ఉన్నది. ఎందుకు అంటే ప్రజలను వదిలిపెట్టారు కాబట్టి. ఒప్పుకుంటారా? 100%. బీహార్లో కూడా గత ఎన్నికల వరకు వాళ్ళకి ఒక 6-7 సీట్లు ఉండేవి. మొన్న ఎలక్షన్ అది కూడా లేకుండా 12 ఉండే, 6-7 కాదు 12 ఉండే లిబరేషన్ గ్రూప్కి. ఇప్పుడు 2 వచ్చాయి. ఎందువల్ల? కాంగ్రెస్ కౌగిల్లో కబంధ హస్తాల్లో చెక్కుకొని విలవిలలాడి మాడిపోయారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అన్నది గుర్తించిపోవడం వల్ల జరుగుతుంది అనుకుంటుంది కదా. లేదు, ట్రాన్సిషన్ అనేది ఉంటుంది, ఎప్పుడు ఒక్క తీరు ఉండదు. ట్రాన్సిషన్ అనేది ఉంటుంది. ఆ ట్రాన్సిషన్ను వీళ్ళు గమనించాలి. ఇప్పుడు 60 ఏళ్ళ కింద ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యి, అంటే దాదాపు ములుగు అడవుల్లో 66-67లో మొదలైంది అది, ఖమ్మం ములుగు అడవుల్లో. తర్వాత దళాలను పెట్టాలన్న ఆలోచన కొనపల్లి సీతారామయ్య గారికి పోస్ట్ ఎమర్జెన్సీ పీరియడ్లో వచ్చింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఒక్క తీరేనే ఉందా? ప్రజల ఆలోచనలు ఒక్క తీరే ఉన్నాయా? టెక్నాలజీ డెవలప్ అయింది, అంబిషన్స్ డెవలప్ అయినాయి. ఇవన్నీ ఆలోచించాలి కదా. కోవర్ట్ ఆపరేషన్స్ విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ పోయినా వాళ్లకు చెట్లు రక్షణ ఇస్తాయేమో కానీ అక్కడ చెట్లలో ఉన్న మనుషులలో కోవర్ట్లు అయితే ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళు ఏడే వాళ్ళకి ఎట్లుంటుందంటే ఇప్పుడు ఇడ్మా మీద ఇంత అవార్డు ఉంది, రివార్డు ఉందని చెప్తారు. అది అనౌన్స్ చేస్తారు ఆ ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే ఆయన తిరుగుతుంటాడో ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది అని. డబ్బులకు ఆశపడ్డవాడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఎవడు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాడికి డబ్బులు ముడతాయి. కాబట్టి ఇటువంటివి ఉన్నప్పుడు ఎక్కడ వీళ్ళు రక్షణ తీసుకుంటారు? ప్రజల గుండెల్లో ఉండాల్సిన వాళ్ళు చెట్లలో కొండల్లో ఉంటే ఎట్లా ఏదో ఒక రోజు అక్కడికి రీచ్ అవుతుంది కదా రాజ్యం. అదే ఇక్కడ ఒక విషయం అండి, మరణాలు అనేది ఉంటేనే ముందు తెలిసే ఇది ఉద్యమం స్టార్ట్ చేశారు. సాయుధ పోరాటం అంటేనే చనిపోవడాలు, చంపడాలు ఈ రెండు ఉంటాయి. వాళ్ళు ఒకటి ఇక్కడ నష్టాలు తీవ్రంగా జరగటానికి కూడా ఏంటంటే రహస్య పార్టీ నిర్మాణం చేయడంలో పార్టీ మొదటి నుంచి ఫెయిల్ అయింది. రెండోది సాయుధ పోరాటం అవసరమా లేదా అనే దానితో సంబంధం లేకుండా వీళ్ళ అంటే చేయగలుగుతాం అంటే ప్రజల్ని మనము మోటివేట్ చేస్తే ప్రజలు కూడా సాయుధం అవుతారు అనే ఒక భ్రమంలో నుంచి వెళ్ళడం వల్ల ప్రజలు సాయుధం కాలేకపోతున్నారు. ఎవరైతే నాయకులు వెళ్ళారో వాళ్ళు మాత్రమే ఈ 40 ఏళ్ళు ఆయుధాలు పట్టుకొని తిరిగిన తప్ప ప్రజలు ఆయుధాలు పట్టుకొని తిరిగిన సందర్భం ఎక్కడ కనిపించదు.
సాయుధ దళాల నిర్మాణం ఉంది. సాయుధ దళాల నిర్మాణం అసలు ఏ విధంగా మొదలైంది? ఆర్గనైజేషన్కు సపోర్టుగా, అంటే తమల్ని తాము రక్షించుకొని ప్రజల్ని ఆర్గనైజేషన్ చేయడం కోసం మాత్రమే ఏర్పడ్డటువంటి దళాలు ఇవి. చివరికి ఎక్కడికి పోయినాయంటే సాయుధ నిర్మాణాలు ప్రభుత్వ బలగాలతో పోరాడే విధంగా ఎదిగినాయి. ప్రభుత్వ బలగాలతో ఎప్పుడు మనం పోరాడాలి? అంతిమ యుద్ధంలో తప్ప మనము ఇప్పుడు పోరాడే అవసరమే లేదు. యాక్చువల్గా చివరి యుద్ధంలో శత్రువుతోని తలపడతాను, కానీ దేశవ్యాప్తంగా పార్టీ నిర్మాణమే కాలేదు, నీకు ప్రజలలో బలమైన పునాదే లేదు, ప్రజలు సాయుధ పోరాటం చేయడానికి సంసిద్ధంగా లేని సమయంలో ఆయుధాలు పట్టుకొని మనము ఫైట్ చేయడం వల్ల ప్రభుత్వ బలగాలు ఎందుకు ఉపేక్షిస్తేవి? కాబట్టి మావోయిస్ట్ పార్టీ ఇప్పటికైనా దాని మీద సీరియస్గా ఆలోచించాలని, ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఆయుధాలు పట్టుకొని ఇంకా మేము పోరాటం చేస్తామంటంలో అర్థం లేదు. ఎందుకంటే ఇప్పటికీ చాలా నష్టాలు జరిగినాయి. ఇక ఆయుధాలు పట్టుకొని తిరగడం వల్ల ఇంకా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. పార్టీని ఏమైనా కాపాడుకునే చిత్తశుద్ధి కనుక ఉంటే ఇప్పటికైనా వాళ్ళు బయటకు వచ్చేసి అంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఏమైనా పోరాటం చేస్తే బాగుంటుంది. అది మీరే ఉంటారు. అంటే ఇప్పుడు 1951 అక్టోబర్, అంతకంటే ముందు ఫిబ్రవరి 1951 ఫిబ్రవరి 9, ఆ రోజు స్టాలిన్ ఇక్కడ నుంచి పోయిన రాజేశ్వరరావు గారికి, చంద్ర రాజేశ్వరరావు, డాంగే, అజయ్ ఘోష్, బసవపున్నయ్య, ఈ నలుగురితో ఏం చెప్పాడంటే ఈ దాడులు ఇవన్నీ సాయుధ పోరాటం కిందికి రావు, ప్రతిఘటన కూడా సాయుధ పోరాటం కిందికి రాదు, మీరు కొంతమందిని ఇన్ఫార్మర్లను చంపడము, తర్వాత భూస్వాములను చంపడము, ఇది ఏది కూడా సాయుధ పోరాటం కాదు అన్నాడు. డాక్యుమెంట్ ఉంది, ఇప్పటికి ఉంది ప్రింట్లో. మరి ఇంతకాలం జరిగిందంతా స్టాలిన్ ఏదైతే కాదని చెప్పిండో అదే చేశారు వీళ్ళు. రియల్ సెన్స్లో సాయుధ పోరాటం స్టార్ట్ కాలేదు ఎక్కడ కూడా. అదేంటంటే ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పెట్టారు, బట్ ప్రజల్లో లేరు. తర్వాత వీళ్ళు చేసిన మేజర్ తప్పు ఒక విషయం చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజలను పోరాటానికి సిద్ధం చేయాల్సిన బదులు ప్రజల మీద ఉన్న దోపిడీని అంతం చేస్తామని మార్చుకున్నారు. ఒక భూస్వామి ప్రజలను దోపిడీ చేస్తే ప్రజలపై చంపాలి ఆయన్ని, వీళ్ళు పోయి చంపుతున్నారు. వీళ్ళు పోయి చంపినప్పుడు ప్రజలు ఆ వచ్చే కాన్సిక్వెన్సెస్ని తట్టుకోలేరు. వాళ్ళు చంపినప్పుడు తట్టుకోగలుగుతారు. అసలు వాళ్ళు చంపాలనే ఆలోచన లేకముందే వీళ్ళే పోయి చంపేస్తారు. ఎందుకు చంపుతారు? వీళ్ళు పోయి చంపితే వీళ్ళు భయభ్రాంతులై దళాల్లోకి వస్తారని. అట్లా చేసే రిక్రూట్మెంటు రేపు మిలిటరీకి పనికొస్తుంది. అది గెరిల్లా ఆర్మీ తయారవుతుంది. దాంతో భయంతో వచ్చిన వాళ్ళు, హత్యలు చేసి వచ్చిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళతో పార్టీని భర్తీ చేస్తే నిలబడుతుందా? ఉండదు. ఆ రిక్రూట్మెంట్ ఎప్పుడైతే ఆగిపోయిందో వాళ్ళకి ఇక ఫ్యూయల్ పోయినట్టే కదా. సార్, గతంలో పార్టీలకు వచ్చిన అందరూ కూడా చదువుకున్న వ్యక్తులు, వాళ్ళకు ఒక సమాజ స్పృహ ఉన్న వాళ్ళు వచ్చేవారు. ఇప్పుడు క్రమేపీ అది జీరో అయింది కదా. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఆయుధాలు పట్టుకుని వచ్చాం, వాళ్ళు రాని వాళ్ళు, సరిగ్గా రాని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. ఎందుకు? ఒకసారి జనశక్తి వీరన్న గ్రూప్ వాళ్ళు క్లాసులు పెట్టి నన్ను పిలిచారు. 14 రోజులు వాళ్ళ క్లాసులు ఇచ్చాను. పోయి 140 మంది తుపాకీ పట్టుకొని ఉన్న దళ సభ్యులు ఉన్నారు. 14 దళాలు, ఒక్కో దళంలో 10 మంది. అయితే ఇదే చెప్పాను నేను, మీరు దేనికి ఇందులోకి వచ్చారంటే వాళ్ళంతా చెప్పారు. ఒక రోజంతా చెప్పిన తర్వాత ఇలా అసలు సమాజ మార్పు కోసము విప్లవం 10% కూడా లేరు. కొందరు గద్దర్ పాటలు, కొందరు ఈ పాటలు, ఇట్లా వచ్చిన వాళ్ళు. నేను అన్నా, మరి మీరు ఎందుకు వచ్చినట్టు, మీరు ఏం చేస్తున్నట్టు, ఇది పద్ధతేనా అంటే, దేవన్న అని అందులో 10 దళాల్లో ఒక దళ నాయకుడు, సీనియర్ బాగా, ఆయన వచ్చి ఇట్లా పెట్టేసిండు నాకు, నువ్వు మమ్మల్ని మోటివేట్ చేయడానికి వచ్చినావా లేకుంటే వీళ్ళందరినీ మళ్ళీ ఊళ్ళల్లో పంపడానికి వచ్చినావా అని. ఆయన ఇక్కడ పెద్ద లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఇట్లా కనబట్టి తిట్టిండ్లు. ఏమనుకుంటున్నావు నువ్వు, మనం సార్ను పిలిచిన క్లాసులు చెప్పమని, నువ్వు ఆయన కనబెడుతున్నావు ఏందని చెప్పి తిట్టారు. 2 సార్లు అయింది నాకు ఇట్లా. ఓసారి సిపి గ్రూప్ వాళ్ళు చేశారు, ఓసారి వీరన్న గ్రూప్ వాళ్ళు చేశారు. తర్వాత ఎన్కౌంటర్లో ఆ 140 మందిలో సాడ్ థింగ్ ఏంటంటే 1.5 ఇయర్లో దాదాపు సగం మంది చనిపోయారు. మీరు చెప్పిన వీరన్న కూడా చనిపోయారు కదా. వీరన్న కూడా చనిపోయాడు. అప్పుడు వీరన్న ఇంకా రాలేదు, నెక్స్ట్ డే వచ్చాడు అక్కడికి. ఈ జరిగిన తెల్లవారి 97లో నేను చెప్పేది. అంటే ఎట్లా ఉంటుందంటే, ఈ సాయుధ పోరాటం పేరుతో జరిగింది ఏది కూడా సాయుధ పోరాటం కాదు. భారతదేశంలో ప్రజలు ఆనాడు ఈనాడు ఏనాడు సాయుధ పోరాటానికి సిద్ధం కాలేదు. కేవలం తెలంగాణ నిజాంకు వ్యతిరేకంగా ఇక్కడ జరిగిన దానిలోనే సాయుధ పోరాటానికి ప్రజలు సిద్ధమయ్యారు. అది కూడా ఎందుకంటే పంచుకున్న భూములను రక్షించుకోవడానికి రజాకారులను ఈ నిజాం పోలీసుల దాడుల నుంచి, భూస్వాముల దాడుల నుంచి రక్షణ కోసం ఆ రోజు ఆయుధాలు బట్టి ఆ ఫలితాల కోసం వాళ్ళు సాయుధ పోరాటం చేశారు. చాలా పరిమితమైన కాలం, అది ఒక 5-6 నెలలు మాత్రమే. కానీ పార్టీ సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఏమంటారంటే, ఇది దీర్ఘకాలిక సాయుధ పోరాటం, ఇది ఫినిక్స్ పక్షి లాంటిది, ఖచ్చితంగా ఎప్పటికైనా మనం అనుకుని సాధిస్తామంటారు.
అది వాస్తవం. ఇంపాసిబుల్ అండి, అలా సాధించడం సాధ్యమే కాదు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో అసలు ఇంకా సాయుధపోవడం చేస్తాము, రహస్య పార్టీని పెట్టి నిర్మాణం చేసి ఏదో దీన్ని విముక్తి చేస్తామనేది అది పగటి కళ లాంటిది. ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ మీరు చెప్తున్నారండి, కానీ వాళ్ళ మాటల మీద చాలా మంది వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు. అలా అటువంటి మాటలనే మేము కూడా వెళ్ళామండి, దాంట్లోకి మేము కూడా వెళ్ళి మా జీవితాన్ని వచ్చాము. కొంతకాలం నా అనుభవంలో నుంచి నేను చెప్తున్నాను, ఇప్పుడున్న టెక్నాలజీలో అంటే రహస్య పార్టీ నిర్మాణం చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. ఇంకోటి, ఒకప్పుడున్న కమిట్మెంట్ వేరు, ఇప్పుడున్న కమిట్మెంట్ వేరు. ఒకప్పుడు అసలు టెక్నాలజీ లేదు, రవాణా సౌకర్యాలు లేవు, కమ్యూనికేషన్స్ లేవు. అటువంటి సందర్భంలో నువ్వు రహస్య పార్టీ నిర్మాణం చేసావు, నడిచింది అది. ఇప్పుడు మనిషి బయటికి వెళ్ళాడంటే రోడ్ల మీద ఉన్న స్కానర్లు ఐడెంటిఫై చేస్తున్నాయి. ఒకప్పుడు ఇప్పుడు మనము టోల్గేట్ దగ్గరికి వెళ్తాము, అక్కడ చిన్న చిప్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి నీ వెహికల్కు టోల్గేట్ పే అవుతుంది. అది ఏం ఇప్పుడు అటువంటి స్కానర్స్ ఇవాళ మన బాడీకి కూడా అటాచ్మెంట్ ఎందుకు చేయకూడదు? నీ దగ్గర ఫోన్ అంటున్నారు మీరు, ఫోన్ లేకుండా మీరు గుహలో దాక్కున్నా అడవిలో ఉన్నా ఒక డ్రోన్ పంపించి థర్మల్ డోర్ పంపిస్తే మీ వేరే బోర్డ్స్ అన్ని కూడా వస్తాయి. సరే, ఇప్పుడు రోడ్డు మీద కూడా స్కానర్స్ పెడుతున్నారండి, మీరు రావక్కర్లేదు, రోడ్డు మీద రాకుండా జరుగుతున్నాయి. అంత టెక్నాలజీ కాబట్టి ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత అసలు నువ్వు ఎక్కడ దాక్కుంటావు, ఎక్కడ ఫైట్ చేస్తావు? అసలు పాసిబుల్ ఇదంతా? అసలు ఇది ఇంపాసిబుల్ అండి, సాధ్యం కాదు అసలు. వాళ్ళకి ఇప్పుడు ఇంతమంది వీళ్ళ మాటలు వెళ్ళారు కదా, కొంతమంది అయితే బయటకు వచ్చారు, ఏదో చేస్తున్నారు, సెటిల్ అయ్యారు. మధు లాంటి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాణి నిలబడ్డాడు, ఆయన వ్యాపారం చేసుకుంటున్నారు. ఎవరో ఒకరో ఇద్దరో సెటిల్మెంట్ చేస్తున్నారు. కానీ అమరులైన కుటుంబాలు ఉన్నాయండి, వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ పాటలు విని వెళ్ళిన తర్వాత ఆ కుటుంబాలు చనిపోతే వాళ్ళ కుటుంబాలు ఎవరు ఆదుకుంటారండి? ఎవరు ఆదుకుంటారు? కనీసం పోలీస్ వ్యక్తి ఉన్నారు, పోలీస్ వ్యక్తి సర్వీస్ లో చనిపోయినా ఆ ప్రభుత్వం వాళ్ళకి ఏదో రకంగా ఆదుకుంటది. కానీ వీళ్ళకి ఎవరు వ్యవస్థ లేదు, ఆ వ్యవస్థ లేదు. మరి ఎంత అన్యాయం! అది ఏర్పాటు చేసుకోవాల్సి ఉండే. అది ఇంకోటి ఇక్కడ బేసిక్ గతంలో కూడా దీని మీద చర్చ జరిగినట్లుంది పార్టీలో కూడా. చనిపోయిన కుటుంబాలకి ఆదుకోవాలి, పార్టీలకు వచ్చిన వాళ్ళకి నెల జీతం ఇవ్వాలి అని ఉంది. అది పక్కన లేదు, అలా లేదండి. అది ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అది జరగలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి పార్టీని అంటే ఇల్లును వదిలిపెట్టి పార్టీలోకి వచ్చినటువంటి వాడు ఇంకా నిస్వార్థంగా ఇక్కడ పనిచేయాల్సింది తప్ప తన కుటుంబం గురించి ఆలోచించే అటువంటి జరిగింది చెప్తాను. లేదు, అలా లేదు. గతంలో చర్చ వచ్చింది, దానికి ప్రభుత్వం ఆమోదించలేదు. వ్యక్తిగతంగా ఎక్కడైనా జరిగిందో కానీ పార్టీ పరంగా మాత్రము ఒక్క కొడుకున్న వాళ్ళు చాలా మంది వచ్చారు. వృద్ధుల కుటుంబాలకు కూడా ఎటువంటి సహాయం చేయలేదు. నా ప్రశ్న అది. ఇండివిజువల్ గా కొంత జరిగింది మురళి. ఇప్పుడు నాదే పోలీస్ ఆఫీసర్ చనిపోయారు అనుకోండి, గవర్నమెంట్ ఆయనకి కుటుంబాల్లో ఆదుకుంటుంది, ఉద్యోగం ఇస్తుంది. ఆ వ్యక్తిని అయితే తిరిగి ఇవ్వలేదు కానీ కుటుంబాన్ని అయితే ఆదుకుంటుంది. కానీ పార్టీలో సమాజ సేవ కోసం వచ్చి వర్గ సంబంధంలో నాకు రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పదని నమ్మి వస్తున్న వ్యక్తులు చనిపోతే ఆ తల్లిదండ్రులను ఎవరు చూస్తారు? వాళ్ళైతే ఇంట్లో చెప్పి రాలే కదా, మేము పోతే మీకు ఇంత దొరుకుతుంది, లేకుంటే పార్టీ ఇస్తుంది. ఎందుకు ఆలోచించారు? లేదా అది ఒక త్యాగం లాగానే చూస్తారు. కొన్ని దిక్కుల హ్యుమానిటేరియన్ అవుట్లుక్ తోని ఇప్పుడు నాదొక 2 ఎకరాలు ఇచ్చారు. నా గోవిందరావుపేట దగ్గర లింగపురం అని ఊరుంది. నేను ములుగులో అడ్వకేట్గా చేసేటప్పుడు కూరగాయలు పండిద్దామని కొంత భూమి కొన్నాను. ఆడ కొంటే ఆ ఊరు అతను ఎన్కౌంటర్లో చనిపోయాడు. చనిపోతే వాళ్ళు పోయి ప్రసాద్ అన్న కాళ్ళేళ్ళు పట్టుకున్నారు. అని దళనాయకుడు అక్కడ సీనియర్ లీడర్ ఆ పార్టీకి, ప్రతిఘటన పార్టీకి. వకీల్ సాబ్ది ఇక్కడ భూమి ఉంది కదా, అలాగల్లో 2 ఎకరాలు గట్టి పెట్టుకోపోలే అన్నాడు. తర్వాత వాళ్ళందరూ పోరాటంలో లేకుండా పోయిన తర్వాత కూడా వీళ్ళు నా దగ్గరకు వచ్చారు. సార్ మీరు మాకు రిజిస్ట్రేషన్ చేయండి, మాకు అన్నలు ఇచ్చారంటే నేను పోయి చేశా. అన్నలు లేరు అప్పుడు, అయినా కూడా చనిపోయింది కదా ఎన్కౌంటర్లో, ఇంతకాలం దున్నుకున్నారు కదా, పోయి నా మిసెస్ని తీసుకెళ్ళి ఆమెతో సంతకం పెట్టించి 2 ఎకరాలు ఇచ్చేసారు. మురళి గారు ఎక్కడన్నా ఒకటి ఇట్లా జరుగుతుంది మురళి. అట్లా మావోయిస్ట్ పార్టీలను అయితే దీనికి సమాధానం లేదండి. ఇది ఎందుకంటే చాలామంది అమరులైన కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు అమరులు అంటున్నారు కదా, అమరుల బంధువీరుల కుటుంబం ఉంటుంది, అమరవీరుల బంధుమిత్రుల. అసలు ఆ సంఘం ఎక్కడుందండి? వాళ్ళకి ఎవరు ఆదుకుంటున్నారా? అది ఎందుకు పెట్టారు అంటే కొన్ని ఎన్కౌంటర్లు జరిగినప్పుడు కొంతమంది చనిపోతారు, ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఆ విప్లవ సాంప్రదాయబద్ధంగా వాళ్ళను ఖననం చేయడం కోసం అని దాన్ని ఏర్పాటు చేశారు తప్ప ఈ చనిపోయిన వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో కాదు అది. ఇక దానికి వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటిదనేది మనకు తెలియదు, కానీ ఆ పర్పస్ అది. దాన్ని వాళ్ళు అదే పని చేస్తున్నారు, వాళ్ళు అంతకు మించి వేరేం చేయట్లేదు. అయితే మీరు అడిగిన ప్రశ్న ఒకటి, అది అందరూ ఆలోచించాల్సింది. చాలామంది పార్టీలోకి వెళ్ళింది ఒక్క కొడుకున్న వాళ్ళు వెళ్ళారండి.
ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటేనో వాళ్ళు ఎవరో ఒకరు చూసి పోషిస్తారు తల్లిదండ్రుల్ని. కానీ ఒక కొడుకు ఉన్నవాడు వెళ్ళినప్పుడు వీళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏందనేది అది చాలా అందరూ ఆలోచించాల్సిన విషయమే. ఇవాళ మావోయిస్టు పార్టీ దాన్ని కూడా ఒక త్యాగం అనుకుంటుంది. అంటే అసలు కొడుకు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏందని ప్రశ్నిస్తారు. కొడుకు ఉన్న వెళ్ళిన కుటుంబాల గురించి మీరు ఆలోచిస్తున్నారు. మీరు మల్లోజు వేణుగోపాల్ గారు కానీ మల్లోజుల కృష్ణజీ ఇద్దరు కొడుకులు వెళ్ళారు. ఆ తల్లి పరిస్థితి ఏంటో. ఇప్పుడు అటువంటి పరిస్థితులు చాలా ఉంది. దాని గురించి పార్టీ దగ్గర సమాధానం లేదు. అది ఒక త్యాగం అనే ఫీల్ అవుతుంది తప్ప దానికి ఏదన్నా మనం ఒక సహాయం చేద్దాము వాళ్ళకు వృద్ధాప్యంలో. ఇప్పుడు చాలామంది ఎన్జిఓస్ వృద్ధాశ్రమాలు పెట్టారండి. కనీసం వీళ్ళని తీసుకెళ్ళి దాంట్లో జాయిన్ చేసే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు బయట అనేక లీగల్ సంఘాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అటువంటి వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పెడదాము అనే ఆలోచన కూడా ఎవరు చేయట్లేదు. కానీ కొంతమంది మాత్రమే పార్టీ బాధ్యతలు ఇస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో ఒక ఆయన ఉన్నారు, సీనియర్ మోస్ట్. ఆయనకి ఒక అపార్ట్మెంట్లో పెట్టి ఆయనకు ఒక బాధ్యతను చేశారు. అంటే ఆయన కొంచెం థ్రెట్ ఉందని. అలా మిగతా వాళ్ళకి ఎందుకు చేయట్లేదు? కొద్ది మందికి పార్టీనే సీనియర్ లీడర్లను వాళ్ళకు షెల్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళను సెటిల్ చేసేసింది. గణపతి గారు ఉన్నారు, ఆయనకి సంబంధించి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి చూసుకుంటారు ఆయనకి. అంటే అట్లా అంటే ఇప్పుడు ఆయన పార్టీలోనే ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకుంటారు, అంతేగాని వాళ్ళ కుటుంబ సభ్యులను చూసుకునేది. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గ్రూప్ ఉంది, విప్లవ గ్రూప్. వాళ్ళు ఏం చేశారంటే ఒక దగ్గర స్కూల్ పెట్టి వాళ్ళ కుటుంబాల వాళ్ళందరి పిల్లల్ని అందులో చదివించారు. అంటే తల్లిదండ్రి అడవుల్లో పోయిన వాళ్ళు ఉన్నారు, ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టారు. తండ్రి పోయి తల్లి ఇక్కడ ఉంది, ఆ పిల్లల్ని పెంచే శక్తి లేదు, హాస్టల్ పెట్టి చదివించారు. వాళ్ళు కొంతకాలం నడిచిన తర్వాత హాస్టల్ తీసేసి. అసలు పార్టీలో నాయకత్వం మీరు అన్నట్టుగా సరిగ్గా కనుక ఆలోచిస్తే ఒక ఎన్జిఓకు చెప్పవచ్చు ఆ పని అంతా, కానీ వాళ్ళు ఆ పని కూడా చేయలేదు. అది చేస్తే కూడా స్వార్థం అనుకున్నారు. ఎందుకు స్వార్థం అవుతుంది? అదే కదా, అదే విచిత్రం. అది ఇప్పుడున్న నాయకత్వం కూడా ఒక ఎన్జిఓకు ఆ పని పురమాయించవచ్చు. ఇట్లా మా పార్టీలోకి వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకు పురమాయించవచ్చు. కానీ అది పట్టించుకోలేదు. సార్ ఫైనల్గా చెప్పండి వదన్న, మీరు చాలా కాలం పనిచేశారు, వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత మీ కాలం మీద నిలబడి ఒక మంచి పొజిషన్లోకి వచ్చారు. చాలామంది ఏమనుకుంటారంటే ప్రభుత్వం మాకు పట్టించుకోదు, మాకు వదిలిపెడుతుందని ఒక వర్గం ఉంటుంది. కొంతమంది సెటిల్మెంట్లు అవుతున్నారు. వాళ్ళ బ్యాచ్ గురించి మాట్లాడారు. ఇప్పుడున్న పార్టీలో ఉన్న వాళ్ళందరూ బయటికి రమ్మని పిలిపించి బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తుందనే విషయం చెప్తూనే పార్టీ నిలబడతా అక్కడ. నేను గత కొద్ది కాలం నుంచి నేను అదే చెప్తున్నాను. సాయుధ పోరాటంతోనే మనం ఏం సాధించలేకపోయాము. మీరు బయటికి రండి, బయటికి వచ్చేసి డెమోక్రటిక్ పద్ధతిలో మీరు పోరాటాలు చేస్తూనే ప్రజలకు ఉపయోగపడే పనులు కూడా మీరు చేయండి. మీ మాజీలందరికీ కలిపి పార్టీ పెట్టి చేయొచ్చు కదా, ఏదైనా రాజకీయ పార్టీ సపోర్ట్ చేయొచ్చు. పెట్టడం అంటే ఇప్పుడు ఒకటండి, లీగల్గా పార్టీ పెట్టి చేసుకోండి అని ప్రభుత్వమే చెప్తుంది, మనం కొత్తగా చెప్పాల్సిన పని ఏం లేదు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం పార్టీ పెట్టి మళ్ళీ చేస్తే మనం కూడా బూర్జో పార్టీ లాగా అవుతాం కదా అనేది ఒకటి వాళ్ళ ఆలోచన ఉంది. వీళ్ళు కూడా అట్లానే మళ్ళీ వ్యసనాలకు బానిసలు అయిపోతారు. మళ్ళీ వీళ్ళు కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి లీగల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏ పద్ధతులు ఉన్నారో వీళ్ళు కూడా అదే పద్ధతుల్లో కొనసాగుతారు అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అది తప్పు అండి, అట్లా కాదు. నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు నీకు వాడు ఎవరు ఎట్లుంటే నీకెందుకు, నువ్వు మాత్రం నిజాయితీగా ఉండు. నువ్వు ఆ నిజాయితీని వీళ్ళు ప్రోత్సహించట్లేదు. వీళ్ళకి ఒక భయం పట్టుకుంది, మేము బయటికి వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళలాగా మేము తయారవుతామేమనే ఒక భయం పట్టుకొని ఆ ప్రోత్సాహం లేదు. కానీ వాస్తవానికి ఇవాళ చాలామంది బయట ఉండి చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొన్ని ఎమ్మెల్యే పార్టీలలో కూడా ఇప్పటికి కూడా కొంతమంది నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను అది చాలామందిని చూసాను. నేను అట్లా ఉండి చేయొచ్చు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. అట్లా ఉండి చేయొచ్చు. మనం దాన్ని ఎవరు ప్రోత్సహించట్లేదు. మనం చేస్తే సాయుధంగానే చేయాలి, లేకుంటే సరెండర్ అయిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకోవాలన్నది రావాలి. అంటే దీనికి ఒక దశ ఉంటుంది కదా, అంటే ఒక్కొక్క స్టేజ్. ఫస్ట్ దశ ఏంటంటే ఇప్పుడు ఆశన్న కానీ వేణుగోపాల్ వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఒక టీమ్గా ఫామ్ అయ్యి గతంలో జంపన లాంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా చేరదీసి ఒక ప్రజా సంఘంగా ఏర్పడి ఎక్కడ ఇష్యూస్ ఉన్నా కూడా పోవాలి. ఆ వెళుతుంది ఇవాళ నీటికి నోరు లేదు, ప్రకృతికి నోరు లేదు, చెట్లకు నోరు లేదు, ఓజోన్ లేయర్ ఖాళీ అవుతున్నది. ఈ ప్రపంచమే మళ్ళొకసారి 6th ఎక్స్టింక్షన్ వైపు 5 సార్లు విశ్వం నాశనం అయింది, 6వసారి నాశనం కాబోతోంది. పర్యావరణ సమస్యల దగ్గర నుంచి వ్యక్తిగత సమస్యల వరకు ఒక స్పేస్ ఉంది. ఇప్పుడు సమాజంలో ఒక స్పేస్ ఉంది. వాళ్ళకు గుర్తింపు ఇవ్వడానికి మీడియా ఉంది. ఒక ఫోర్స్కి ఎదిగి అంటే ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలకి మధ్యలో వ్యాక్యూమ్ ఉందంటారా? వీళ్ళు రావడానికి ఉందండి, డెఫినెట్లీ ఉంది.
ఇప్పుడు ప్రకాశన చెప్తున్నట్టుగా స్పేస్ ఉంది, ఆ స్పేస్ను ఫుల్ఫిల్ చేసేటువంటి కమిట్మెంట్ ఉన్న నాయకత్వం లేరు. ఆ కమిట్మెంట్ ఉన్న నాయకత్వం కనుక ఉంటే కనుక డెఫినెట్లీ వీళ్ళకి ఆ స్పేస్ ఉంది, వాళ్ళకి ఇప్పటికి అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు లేవని కానే కదా, తప్పు అది, లేవనడం తప్పు. అది ఇక్కడ ఏమైంది ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, రెండు కాకపోతే నోటా. కనీసం నోటా అని ఉన్నదని అంటేనే, నోటా కోట్లు వస్తున్నాయంటేనే స్పేస్ ఉన్నట్టు కదా. ఎందుకంటే వీళ్ళు అదే పద్ధతిలో మళ్ళీ సాంస్కృతిక దళాలను తయారు చేసి, ప్రజా సంఘాలను తయారు చేసి, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తే ఇదే బలమైన రాజకీయ పార్టీకి ఎదుగుతుంది. వాళ్ళు నమ్మేది సాయుధ పోరాటం అంటారు. లేదు, ఇప్పుడు సాయుధ పోరాటం అనేది ఆ వాదన పక్కకు పెట్టేసే కదా వాళ్ళు బయటకు వచ్చింది. వాళ్ళు ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ కానీ, ఆశన్న కానీ, తర్వాత వీళ్ళందరూ కూడా సాయుధ పోరాటానికి స్కోప్ లేదని కదా వాళ్ళు వచ్చింది. అంటే మీరు ఎలాగంటున్నారు, కానీ పోలీసులు ఏమంటారంటే అది వ్యూహంలో భాగంగా వచ్చారు, ఆయుధాలు కొంత లోపల దాచిపెట్టారు, అవసరమైనప్పుడు లోపలికి వెళ్తారు మళ్ళీ తేగి అని అంటారు. ఇంకా అవసరం రాదు, ఇంకా వాళ్ళకి అవసరం బయటికి వచ్చినాక అది ఉండదండి, అవసరం రాదు ఇంకా. సరే, ఆయుధాలు తేవడం అని చర్చ ఒకటి వస్తుందండి. ఆయుధాలు మనం కావు, ఆయుధాలు తీసుకొని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయకూడదని ఒక వర్గం అంటే, ఆ తప్పు అన్న మాజీలు ఎవరు వచ్చారో వాళ్ళందరికీ కూడా. మరో వర్గం అంటారు చేతుకున్న వాచ్ కూడా నేను ఇచ్చి వచ్చాను కాబట్టి ఇది కరెక్ట్ ప్రొసీజర్ అంటారు. ఏది కరెక్ట్ అంటారు? నాకు దాని గురించి అవగాహన లేదు, ఏమంటే ప్రకాశం చెప్పాలి దాని గురించి. ఎవరి వాళ్ళకి అప్పచెప్పడం అనేది ధర్మం. ఆయుధాలు కొంతమంది ఏమంటారు, ఆయుధాలు మన కాదు కదా, మనం దోచుకున్న ఆయుధాలు ప్రభుత్వానికి ఇచ్చాం కదా. ఒకసారి ఇప్పుడు సాయుధ పోరాటం వద్దు అనుకున్నారు, ఇంకా ఆయుధాలతో పని లేదు కదా. అవసరమైనప్పుడు ఆయుధాలు వస్తాయి. ఇప్పుడు అజ్ఞాతవాసం పోయిన పాండవులే బయటకు వచ్చారు, తప్పదు కదా, కొంతకాలమే ఉంటుంది ఆ దశ. ఇప్పుడు ఇంకా జమ్మ చెట్టు మీద పెట్టినా, డంపుల్లో పెట్టినా మురిగిపోతాయి తప్ప వాటిని పట్టే వాళ్ళు ఉండరు. మళ్ళీ ఎవరికో దోపిడీ దొంగలకో లేకుంటే డెకాయిట్స్కో వాళ్ళకు పనికొస్తాయి అవి. లేదా ఒక 1000 సంవత్సరాల తర్వాత తత్వశాస్త్రవేత్తలు తవ్వకాలలో దొరుకుతాయి. మీరు ఆయుధాల గురించి చెప్పారు, మంచి మాట చెప్పారు, కానీ డబ్బు బంగారం గురించి. డబ్బు బంగారం అనేది ఒకవేళ కనుక వాళ్ళు ఈ కుటుంబాలకు ఏమన్నా మీరు అన్నట్టుగా అమరుల కుటుంబాలకు ఇవ్వదలుచుకుంటే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. లేదు అని అంటే ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ఇంకా అంతకంటే వేరే మార్గం లేదు. ఇక ఎందుకంటే నిజాయితీగా బయటికి రావాలనుకుంటే, లేదు పట్టుకొని వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతారు కొంతమంది. దానికి ద్రోహి అంటారు కదా, దానికి ఏం చేస్తాం? ఇప్పుడు వాళ్ళే పోయిన తర్వాత వాళ్ళని ఏం తిడితే ఉపయోగం ఏముంది? ఒకటి నేను ఏమన్నది ఇప్పటికి కూడా కొంతమంది ఇంకా సాయుధ పోరాటం అనే వాళ్ళకు నా విజ్ఞప్తి ఏంటంటే, అసలు ఏనాడన్నా ప్రజలు తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం కావాలి అని చెప్పి సాయుధ లైన్లో నాయకత్వం తప్ప ప్రజలు ఎన్నడూ కూడా రకరకాల కారణాల వల్ల తుపాకీ పట్టారే తప్ప రాజ్యాధికారం కోసం కాదు. రెండవది, విప్లవ పరిస్థితి ఉన్నదా? ఇక చావో రేవో అనే పరిస్థితి ఉన్నదా? లేదు కదా. వాళ్ళకి ఏదో ఒకటి ఆకలి చావు. భారతదేశంలో విప్లవ పరిస్థితి వచ్చే అవకాశం ఉందా మరోసారి? ఇక రాదిగా. ఇప్పుడు ఇదంతా సంస్కరణల యుగం. ఒక్కటి మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఒకసారి చర్చ పెట్టుకుందాం. ఈ 57 ఏళ్ల పోరాటంలో ఏం సాధించారనేది. ఇప్పుడు అయిపోయింది, ఇంకా వీళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశం జీరో. ఇడ్మా తర్వాత ఇంకేం ఉండదు. నేను ఇవాళ వచ్చింది కూడా మీరు అడిగితే ఏంటంటే ఇది లాస్ట్ అవుతుంది. ఇంకా సాయుధ పోరాటం గురించి చర్చించడానికి ఇది ఆఖరి చర్చ అవుతుంది. ఇంకా మళ్ళీ ముందు ఎన్కౌంటర్స్ ఉండవు, సాయుధ పోరాటం గురించి మాట్లాడే అవకాశం ఉండదు. మాలాంటి వాళ్ళు చరిత్రలో రాయాల్సిందే. తెలంగాణలో, భారతదేశంలో ఒక సాయుధ పోరాటం కోసం ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం మొగ్గ దశలో ఉండగానే 57 ఏళ్ల తర్వాత అణచివేయబడ్డదని చరిత్ర రాయడానికి తప్ప ఇంకా ఇది ఎందుకు పనికిరాదు. పేపర్ అంతే, ఇది ఆర్క్యూస్లో పోవాల్సిందే ఇంకా ఈ జ్ఞాపకాలన్నీ కూడా. కానీ వీళ్ళు ఏం సాధించారనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ తెలంగాణలో పరిమితమైన ప్రాంతంలో భూస్వామ్య విధానం నిజాం కాలంలో అంతమైంది, కానీ విస్తృత ప్రాంతంలో ఇంకా ఉండింది. అది వీళ్ళు అంతం చేశారు. గుండాయుధాన్ని తొలగించారు. దోపిడీ చేసే వాళ్ళకు గుణపాఠాలు చెప్పారు, అవసరమైన కాడ చంపారు. ఇంకా ఎవరు కూడా భయపడే స్థితికి తీసుకొచ్చారు. ఇట్లా ఒక పరివర్తన జరిగింది. భూ పంపకాలు జరిగినాయి, 170 యాక్ట్ వచ్చింది, గిరిజన కార్పొరేషన్లు వచ్చాయి, ఐటీడీఏలు వచ్చాయి, ఫారెస్ట్ దోపిడీ పోయింది, వడ్డీ వ్యాపారుల దోపిడీ పోయింది, ఒక అవేర్నెస్ పెరిగింది, చైతన్యం పెరిగింది. ఇవన్నీ కూడా ఒక గంట సేపు మనము వీళ్ళ సాధించిన ఊరికే అరుణ బాటలో తెలంగాణ ఆగమైంది, భారతదేశం ఆగమైంది అనుకునేదానికంటే డెఫినెట్గా ప్రోగ్రెస్ ఉంది. విప్లవం సాధించకపోవచ్చు, కానీ వాళ్ళ త్యాగాలు నిష్ఫలం కాలేదు.
వాళ్ళ త్యాగాల వల్ల ఇగో ఈ మేలు జరిగిందనే చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఓకే, ఆపరేషన్ కగార్ తుది దశకు వచ్చింది అంటున్నారు ప్రకాష్ గారు, అదేవిధంగా మధు గారు. ఇక సాయుధ పోరాటం ఇంకా పులి స్టాప్ పడింది. సాయుధ పోరాటంలో వచ్చేది లేదు, ఒరిగేది లేదు. కాబట్టి అడవుల్లో అజ్ఞాతంలో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి జనజీవన కలవండి, మీ ప్రాణాలందరూ కాపాడుకోండి. మీరు మరోసారి ఆయుధం లేకుండా ప్రజల్లో చైతన్యం కల్పించడానికి ఇది మరో వేదిక కాబోతుంది అన్నది వీరిద్దరు చెప్తున్నారు. ఆపరేషన్ కగారు మార్చి 31 కాదు, ఇంకా ముందే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇటీవల జరుగుతున్న రంపచోడవరం జరుగుతున్న ఎన్కౌంటర్లపై మధు గారితో అదేవిధంగా ప్రకాష్ గారితో డిబేట్. మరో వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.